హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వాములు నాన్న, సీనియర్ క్వాంటిటీ సర్వేయర్. సో ఇవాళ మనకేంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బిఓక్యూ. అసలు బిఓక్యూ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు బిఓక్యూ ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరూ అనుకుంటారు, సార్ నాకు ఎందుకు బిఓక్యూ, ఎందుకు ప్రాజెక్ట్లో బిఓక్యూ లేకుండా నేను ప్రాజెక్ట్ చేసేస్తాను, నాకేం అవసరం బిఓక్యూతో అంటే పని లేదు, నేనేం కట్టాలో ఒక ఇల్లు కట్టాలి, లేకపోతే ఒక రోడ్ వేయాలి, నాకు తెలుసు ఏం చేయాలో తెలుసు, కట్టుకుంటూ వెళ్ళిపోతాను అని జనరల్గా అనుకోవచ్చు. సో కానీ మనకి జనరల్ డెఫినేషన్ వచ్చి ఒక బిఓక్యూ వచ్చి మన ప్రాజెక్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అనమాట. మనం ప్రాపర్గా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ప్రాపర్గా ఎండ్ చేసి ఏ డిస్ప్యూట్ లేకుండా చేయాలంటే మనకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అండి. బిఓక్యూ లేకపోతే మన ప్రాజెక్ట్లో ఏమీ లేదు. మనకి హార్ట్ లాంటిది అనమాట. మనకి హార్ట్ ఎలాగో మన ప్రాజెక్ట్కి బిఓక్యూ అలాంటిది. బిఓక్యూ ఏంటంటే ఇట్ విల్ గివ్ అ ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. ప్రతి ఐటమ్ మనం చేయాల్సిన ప్రతి ఐటమ్కి ప్రాపర్ డిస్క్రిప్షన్, ప్రాపర్ క్వాంటిటీ, దాని పర్టికులర్ రేట్, ఇలా ఎనీ ప్రాజెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రోడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిల్డింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టన్నెల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ మనకి బిఓక్యూ అనేది వెరీ వెరీ క్రిటికల్ డాక్యుమెంట్ అనమాట. సేమ్ మన వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంట. క్లియర్ స్కోప్, క్లియర్ డెఫినేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని మనం ప్రాపర్గా మనకి ఇచ్చేదే మన బిఓక్యూ అనమాట. దీంట్లో మనం చూస్తే ఏంటంటే ప్రీ టెండరింగ్ స్టేజ్ బిఓక్యూ మనం 3 స్టేజ్లో ఉంటుంది. ప్రీ టెండరింగ్ స్టేజ్, పోస్ట్ టెండరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్, అండ్ ప్రాజెక్ట్ క్లోజర్ స్టేజ్లో మన బిఓక్యూ మనకి ఎప్పుడెప్పుడు ఎలా ఇదవుతుంది అనేది మనం 3 వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ప్రీ టెండరింగ్ స్టేజ్. ప్రీ టెండరింగ్ స్టేజ్లో ఏంటంటే ఇట్ విల్ గివ్ క్లియర్ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ టెండరింగ్ పర్పస్, కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ బడ్జెటింగ్ పర్పస్, అండ్ కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ టెండరింగ్ పర్పస్. సో ఫస్ట్ మన క్లియర్ స్కోప్, మన ప్రీ టెండరింగ్ స్టేజ్లో క్లియర్ స్కోప్. ఎవరైనా సరే మీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎవరినైనా ఒక కాంట్రాక్టర్ని పిలిచారు, కాంట్రాక్టర్ వస్తాడు, కాంట్రాక్టర్ వచ్చి మీరు వర్క్ చేయాలి అంటే సార్ చేస్తాం, స్కోప్ ఏంటి, మేము ఏం చెయ్యాలి, అది డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి డిఫరెంట్. ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో ఒక కాంట్రాక్టర్ ప్రాస్పెక్ట్లో స్కోప్ ఏంటి అంటే ఎంత స్క్వేర్ ఫీట్ కట్టాలి, యాజ్ ఎ మేస్త్రి, మేస్త్రులు మనం చూసామంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లు కట్టాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఇల్లు, దాన్ని బట్టి వాళ్ళు టెంటేటివ్ ఎస్టిమేట్ చెప్తారు. లేదు ఇంకొకళ్ళు వస్తారు, సార్ ఎన్ని క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్ల బ్రిక్ వర్క్ ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్ల ప్లాస్టరింగ్ ఉంది, ఏమేమి అడిషనల్ ఐటమ్స్ చేయాలి, ఇంటీరియర్ ఏమన్నా చెయ్యాలా, ఇదేంటి, ఇది డిఫైనింగ్ ఆఫ్ క్లియర్ స్కోప్ అనమాట. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఇదిగోండి మా స్కోప్ ఇది, మా బిఓక్యూ ఇది, మా బిఓక్యూలో ప్రతి ఒక్క ఐటమ్ని మేము డిఫైన్ చేసాము, మీరు చూడండి, దీనికి మీరు ఏం కాస్ట్ అవుతుందో చెప్పండి. అలా ప్రీ టెండరింగ్ స్టేజ్లో మనం క్లియర్ స్కోప్ అంటే మనం ఆ బిఓక్యూ మనం చూసామంటే మనం ఏం ఐటమ్స్ చేయాలి, ఏ వర్క్ చేయాలి, ఎంత క్వాంటిటీ చేయాలి అనేది మనకు క్లియర్గా బిఓక్యూలో డిఫైన్ అయి ఉంటుంది అనమాట. అలాగే కాస్ట్ ఎస్టిమేషన్, మన క్వాంటిటీ ఉంది బిఓక్యూలో, మన క్వాంటిటీ ఉంది, రేట్, ఒకవేళ రేట్ లేకపోతే మనకు ఐటమ్ డిస్క్రిప్షన్ ఉంది, ఏ ఐటమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని బట్టి మనం ఒక రేట్ అనాలిసిస్ చేస్తాం. సో రేట్ అనాలిసిస్ చేసి ఇండివిజువల్ ఐటమ్, ఇండివిజువల్ క్వాంటిటీ, ఇండివిజువల్ ఐటమ్, సో నాకు టోటల్ అమౌంట్ వచ్చింది, నా ఓవరాల్గా ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది. సో దాన్ని బట్టి ప్రాజెక్ట్ కాస్ట్ ఉంది, ప్రాజెక్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ క్వాంటిటీ ఉంది, దాన్ని బట్టి నా ప్రాజెక్ట్ ప్లానింగ్, నేను ప్రాజెక్ట్ని ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఎన్ని రోజుల్లో నేను ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతాను, దాన్ని బట్టి బడ్జెట్, నాకు ఎవ్రీ మంత్ ఎంత బడ్జెట్ స్పెండ్ చేయాలి, ఎప్పుడు ఏ మంత్లో తక్కువ, ఏ మంత్లో ఎక్కువ. సేమ్ అలాగే నేను ఇన్ కేస్ బడ్జెట్ ఇప్పుడు స్పెండ్ చేస్తుంటే ఏ మంత్లో నేను స్పెండ్ చేస్తున్నాను, నాకు ఏ మంత్లో బిల్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, అంటే ఈ మంత్లో నేను స్పెండ్ చేస్తే నెక్స్ట్ మంత్లో బిల్లు పెడితే నా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం 2 months తర్వాత నాకు అమౌంట్ వస్తుందన్నమాట. సో అగైన్ నాకు క్యాష్ రొటేషన్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ మంత్లో స్పెండ్ చేశాను, థర్డ్ మంత్లో నాకు అమౌంట్ వచ్చింది. సో థర్డ్ మంత్ నుంచి నేను పెట్టాల్సిన అమౌంట్, నేను స్పెండ్ చేయాల్సిన అమౌంట్ లేదు. సో నేనంటే ఫస్ట్ 2 months ఆర్ థర్డ్ మంత్లో కొంత అమౌంట్ పెడితే చాలు, ఆ తర్వాత నుంచి నేను నాకు వచ్చే రెవెన్యూ, నాకు వచ్చే అమౌంట్ని నేను ఎక్స్పెండిచర్గా పెట్టుకొని నా ఫ్లోని క్యారీ చేస్తూ ఉంటాను. ఓకే, ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ కావాల్సింటే ఇచ్చేస్తాం. సో ప్రాజెక్ట్ బడ్జెటింగ్, టెండరింగ్ అండ్ బిడ్డింగ్ ప్రాసెస్. టెండరింగ్ ఏంటి, నాకు బిఓక్యూ ఉంది, దానికోసం నేను ఇండివిజువల్గా రేట్ అనాలిసిస్ చేశాను. సో దాంతో
నా ఓవర్ హెడ్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, నా ప్రాఫిట్స్ ఎంత కావాలనుకుంటున్నాను, ఏ ఐటమ్ పైన ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటున్నాను, డిఫరెంట్ ఐటమ్స్. అలా కాకుండా ఒక 4 ఐటమ్లే అనుకోండి, 4 ఐటమ్లకి డిఫరెంట్ ఐటమ్ మీద నేను ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటున్నాను. అంటే ఒక దాంట్లో 10% కావాలనుకోవచ్చు, ఒక దాంట్లో 5% కావాలనుకోవచ్చు, ఒక దాంట్లో నాకు ప్రాఫిటే అవసరం లేదనుకోవచ్చు. దాని ప్రకారం టెండర్. అలా కాకుండా ఒక మనం ఓపెన్ టెండర్, ఒక పెద్ద టెండర్ అనుకోండి, ఇండివిజువల్ ఐటమ్స్కి ఒక 100 ఐటమ్లో 150 ఐటమ్స్ ఉన్నప్పుడు మనం ఇండివిజువల్గా ఓవర్ హెడ్స్ ప్రాఫిట్స్ లోడ్ చేయడం కష్టం కాబట్టి మనం జనరలైజ్డ్ వేలో లోడ్ చేసుకుంటూ వస్తాం. అలా కాకుండా ఒక స్మాల్ సబ్ కాంట్రాక్టర్ ఒక 4 ఐటమ్లు, ఒక ఎక్స్కవేషన్ అనో, ఒక కాంక్రీట్ అనో, ఒక బ్రిక్ వర్క్ అనో, సో దాని ఇష్టం అనమాట. ఒక 4 ఐటమ్లకి ఏముంది, ఇండివిజువల్గా లోడ్ చేసుకోవడం 4 ఐటమ్లకి పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి ఎలా. సో ఆ 4 ఐటమ్లకి మనం టెండరింగ్ ఏంటి, దానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రాసెస్ ఏంటి, దాంట్లో మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఓకే, దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి, దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, మనం ఎన్ని నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఇదంతా ప్రీ టెండరింగ్ స్టేజ్లో మనకి ఏమేంటి అంటే మనకు క్లియర్ స్కోప్ ఇస్తుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎస్టిమేషన్కి, క్యాష్ ఫ్లోకి, బడ్జెటింగ్కి యూజ్ అవుతుంది. దాని తర్వాత బిడ్డింగ్ పర్పస్కి కూడా మన BOQ అనేది ఇనిషియల్ స్టేజ్లో, ప్రీ టెండరింగ్ స్టేజ్లో ఎప్పుడైతే మనకి BOQ ఉండి క్లియర్ స్కోప్ డిఫైన్ అయినప్పుడు మనకి ఈ 3 ఐటమ్స్కి ప్రీ టెండరింగ్ స్టేజ్లో మనం ఇవే చేస్తాం అనమాట, ఇంకేం చేయం. ఇలా చేసి మనకు క్లియర్గా ఒక ప్రాజెక్ట్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రీ టెండరింగ్ అయిపోయింది, టెండరింగ్ అయిపోయింది, బిడ్డింగ్ అయిపోయింది, ప్రాజెక్ట్ అలాట్ అయింది. అంటే మనలాంటి వాళ్ళు 4-5 కాంపిటీషన్ ఉంటారు, బిడ్ చేస్తారు, ఎవరికి వస్తే వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తారనమాట. సో మన దగ్గర ఉండే మిషనరీసు ఇవన్నీ చూసుకొని మనం టెండర్ చేయడానికి మన BOQ స్కోప్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఆ వర్క్ చేయడానికి కావాల్సిన మిషనరీ ఉందా లేదా, ఆ దగ్గర కావాల్సిన మ్యాన్ పవర్ ఉందా లేదా, మెటీరియల్ లేదా ఉందా, ఇవన్నీ చూసుకోవడానికి కూడా మన BOQ, కంప్లీట్ BOQ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకే నేను చెప్తున్నాను, BOQ ఈజ్ అ వెరీ క్రిటికల్ ఐటమ్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్. సార్ నేను EPC ప్రాజెక్ట్ చేస్తున్నాను, నాకు రన్నింగ్ కిలోమీటర్లో పేమెంట్ వస్తుంది, నాకు BOQతో పెద్ద పని లేదు, నాకు ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలిస్తే చాలు అని అనుకోవచ్చు. కానీ అది చాలా తప్పు అనమాట. EPC ప్రాజెక్ట్లో కూడా 5 కిలోమీటర్ ఈచ్ కిలోమీటర్కి మన క్వాంటమ్ ఆఫ్ ఐటమ్స్ అనేది మారుతుంది. ప్రతి ఐటమ్కి క్వాంటమ్ చేంజ్ అవుతుంది. సో మనం ఎప్పుడు స్పెండ్ చేయాలి, ఏ కిలోమీటర్లో ఎంత స్పెండ్ చేయాలి అనేది మనం చూసుకోవడానికి కంపల్సరీగా BOQ. సో ఎన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ మనకి BOQ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలాగే BOQ ఫర్దర్ ప్రీ అయిపోయింది, పోస్ట్ టెండరింగ్ స్టేజ్లో మనకి BOQ ఎలా అవుతుంది, యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి మీరు నెక్స్ట్ వీడియోని చూడండి. ఓకే, థ్యాంక్ యూ.